ఇవాళ కేవలం హిందూ అయినంత మాత్రాన హిందువులను లక్ష్యంగా చేసుకుని టార్గెట్ కిల్లింగ్ చేస్తున్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని మారణ హోమం సృష్టిస్తున్నారు. ఇవాళ అక్కడ రెడ్డియా, రావువా, దళితుడా, బీసీనా, లేకపోతే ఆ కులమా ఈ కులమా అని చూస్తలేరు. మొలతాడుంటే నువ్వు కాఫీరురా, నిన్ను చంపుతామంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ కమ్యూనిస్టు నేతలకు బుద్ధి రావాలి, సిగ్గు రావాలి. ఇక్కడ కూడా మాట్లాడతలేరు. వాళ్ళ నేతలను కూడా చంపారు, ఉరియేసారు బహిరంగంగా. అక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని చూస్తలేరు, హిందూ అయితే చంపేస్తున్నారు. చిట్ట చివరి వరకు నిన్నగాక మొన్న 1500 మంది ఆల్ ఖైదా తీవ్రవాదులను విడుదల చేసింది బంగ్లాదేశ్ లో. ఒకట మహమ్మద్ యూనిస్ వీనికి శాంతి బహుమతి వచ్చింది, నోబెల్ శాంతి బహుమతి. చాలా మంది పౌరాలు ఎగిరేసిన కూడా శాంతి బహుమతుల గురించి పాకులాడారు. ఈ దేశాన్ని విభజన చేయాలని రెహమాన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? వాడిని విడుదల చేయంగానే అంటే ఫస్ట్ బంగ్లాదేశ్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. ఇది జైలు నుంచి వచ్చినాక వాడు ఇచ్చినటువంటి మొదటి స్టేట్మెంట్. వాడు మమతా బెనర్జీకి అప్పీల్ చేసిండు, నీవు స్వతంత్ర బెంగాల్ అనౌన్స్ చేసుకో, మోడీ నాయకత్వంలో కూడా భారతదేశంలో భాగం కావద్దు, నీవు స్వాతంత్ర బెంగాల్ వెస్ట్ బెంగాల్ దేశంగా ప్రకటించుకోవాలి. సిగ్గులేని రాజకీయాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం అయిన తర్వాత 138 సంవత్సరాల న్యాయ పోరాటం, 498 సంవత్సరాల వీరోచితమైనటువంటి పోరాటం, 4.5 లక్షల మంది హిందువుల యొక్క బలిదానాల తర్వాత భవ్య దివ్య రామ మందిరం పునర్నిర్మాణం అయ్యి హిందువులో ఏకత వస్తే ఇవాళ మళ్ళీ ఆ మతోన్మాదానికి భవిష్యత్తులో మనను బలిపెట్టడానికి రజాకార్ ఎజెండాకు దాసోహమని, దారుసలం ఎజెండాకు దాసోహమని మళ్ళీ హిందువులను విభజించేటువంటి కుట్ర, కులాల పేరు మీద మళ్ళీ వాళ్ళు విభజించేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తును ప్రమాదంలోకి పడేస్తుందామా? హిందువులం కలిసి ఉందామా? బటేంగే తో ఏక్ హై తో. మిత్రులారా, స్వామీజీ మనకు అనేక విషయాలు చెప్తాడు. నేను ఎక్కువ సమయం తీసుకోవడం భావ్యం కాదు. బంగ్లాదేశ్ హిందువులకు యావత్ ప్రపంచం ఇవాళ మద్దతుగా ఉంది. భారతీయ సమాజం యావత్తు మద్దతు ఇస్తా ఉంది. మన రాజకీయాలు, హిందూ సమాజం కూడా స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మొన్నటికి మొన్న సిఏఏ వ్యతిరేకించిరా, సిఏఏ చట్టం తీసుకొస్తే వ్యతిరేకించారు. పాపం అక్కడ అకృత్యాలకు గురవుతున్నటువంటి హిందువులు బతుకు తెరువు కోసం ప్రాణాలను చేతిలో పెట్టుకొని వస్తే భారతదేశం ఆదుకోవద్దట. ఇదే కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోకాళ్ళు సెక్యులర్ పార్టీల యొక్క నినాదం. సిఏఏను వ్యతిరేకిస్తారట, హిందువులు ఆ మతోన్మాదానికి బలి కావాలట. మళ్ళీ ఈ పార్టీలే రోహింగ్యానికి బంగ్లాదేశీయులు వచ్చినటువంటి వాళ్ళు మానవత్వం చాటుకోవాలట, వాటికి ఆశ్రయం ఇవ్వాలట. మిత్రులారా, ఈ రాజకీయాలకు మనము ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. స్వామి చిన్మయ్ దాస్ ఇస్కాన్ స్వామీజీని బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి జస్టిస్ ఫర్ స్వామి చిన్మయ్ దాస్ అనండి, జస్టిస్ ఫర్ ఇంత అన్నం పెట్టిన చేతులు, ఇంత మానవత్వం చాటుకున్నటువంటి సంస్థ. బంగ్లాదేశ్ లో కూడా వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా అన్నం పెట్టినటువంటి చేతులకి వాళ్ళ పేడీలేసి అన్నం పెట్టిన వాళ్ళ గురించి ప్రార్థించినటువంటి గొంతుకి వాళ్ళ ఉరికంబం వేయాలని చూస్తున్నటువంటి మతోన్మాదం అది. చరిత్రనే ఆ మతోన్మాద చరిత్ర అది. మన రాజులు 17 సార్లు ఓడించి క్షమాభిక్ష పెడితే ఒక్కసారి గెలిచినాక వదిలిపెట్టిండా వాడు? వదలలే.
చరిత్ర నుంచి జాతి గుణపాఠం నేర్చుకోవాలా. ఈ ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ భావజాలాన్ని పొందబెట్టితేనే ప్రపంచ మానవాళి క్షేమంగా ఉంటది. ఈ భావజాలం, ఈ ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ భావజాలం ప్రపంచ మానవాళికి వల్ల సవాలు విసురుతుంది. చివరిగా ఒక మాట మళ్ళీ ఇవాళ వీధుల్లో పడ ఎగురుతున్నటువంటి జెట్ ఫ్లైట్ల సౌండ్ల సాక్షిగా నేను చెప్తున్నా, అఖండ భారత యొక్క స్వప్నం సాకారం కాబోతుంది. 20 జనవరి రాసి పెట్టుకోండి. 20 జనవరి తర్వాత ప్రపంచ చరిత్ర లోపట అనేక మార్పులు రాబోతా ఉన్నాయి. ఇవాళ మన ఆర్మీ, మన పోలీసు సంసిద్ధంగా ఉన్నాయి. హిందూ సమాజమా, నీవు కూడా సంఘటితమై సంసిద్ధంగా ధర్మో రక్షతి రక్షితః యుద్ధాయ కృత నిశ్చయ. భారత్ మాతాకి